మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, విశేషంగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండానమ్మా. మరి గురుగారు, ద్వాదశి రాశులు అయిన ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం ఈ రాశి పైన ఎలా ఉంటుంది? నవగ్రహాల ప్రభావం మకర రాశి వారికి శుభాలనిచ్చేటువంటి ఆస్కారమే ఉంటుంది. మకరం అంటే మొసలి. మొసలి నీళ్ళ లోపల ఉన్నప్పుడే రాణిస్తుంది. భూమి మీదకి వస్తే మాత్రం కుక్క కూడా భయపడవలసి ఉంటుంది. మకర రాశి వాళ్ళు స్వస్థానం లోపల ఉన్నప్పుడే పూజింపబడతారు. వేరే స్థానంకి పోతే మాత్రం అపజయాలే. ఆవేశం ఎక్కువ, ఆలోచన విధానం తక్కువ. కోపం బాగా, ఆవేశం బాగా. ఆ కోపం మన ఇంటి మట్టికే పనిచేస్తుంది, బయట అసలే పనిచేయదు. అంటే ఇంట్లో వాళ్ళు ఎంత కోపం చూపించినా పడతారు, కానీ బయట వాళ్ళు పడరు. బయట వాళ్ళు అసలే పడరు. బయట వాళ్ళ దగ్గర లొంగాల్సి వస్తుంది, లొంగుతారు కూడా తప్పకుండా. మకర రాశి అంటే అటువంటిది. మరి మకర రాశి అయిన విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? మకర రాశి చరరాశి కదా బేటి. విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపార రంగంలోకి రావాల్సిందే. ఉద్యోగం చేసినప్పటికైనా కానీ వ్యాపారం సైడ్గా పెట్టుకొని అనంతంగా ఎదిగిపోయేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. పెళ్లి బలం మాత్రం లేవు రవి బలంతో. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం ఏదైనా మారాలి అనే ఆలోచన ఉంటుంది కదా మకర రాశి వారికి. ఉద్యోగం మార్పులు కానీ, కొత్త ఉద్యోగాలు చేరడం కానీ అలాంటివి బాగుంటుంది. కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. మకర రాశి వాళ్లకు అప్రయత్నంగా ప్రమోషన్స్ వస్తుంటాయి. అనుకోకుండానే ప్రమోషన్స్ వస్తుంటాయి. అనుకోకుండానే ధన లాభాలు వస్తుంటాయి. అప్రయత్నంగానే గృహ లాభాలు వస్తుంటాయి. వివాహ యోగం ఉందంటారు? రవి బలంతో వివాహం చేయాలి. గురుబలంతో చేయకూడదు అంటే ఈ ఏడాదిలో చేయకూడదు. ఈ ఏడాదిలో గురువు మిథున రాశి లోపల ఉండగా వివాహ యోగం లేదు. రవి బలంతో మాత్రమే చేయాలి. గురువు అనుకూలంగా వచ్చిన తర్వాత మాత్రమే చేయాలి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆర్థికంగా కూడా బాగానే ఉంటారు. వీళ్ళు ఎదిగిపోతారు, బాగా ఎదిగిపోతారు. 40 సంవత్సరాల లోపల 4 ఇండ్లు కొంటారు వీళ్ళు తప్పకుండా. సంతాన యోగం ఉందంటారా? మరి సంతానం తప్పకుండా ఉన్నది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం లోపల ఈయన రష్గానే మాట్లాడతాడు, రఫ్గానే మాట్లాడతాడు. ఇంటిలో బయట మాత్రం నడవది. అట్లా మాట్లాడొచ్చు అంటారా? మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. మొసలి ఎక్కడ పనిచేస్తుంటుంది? మొసలి ప్రభావము నీళ్ళ లోపలనే పనిచేస్తుంటుంది. గజేంద్ర మోక్షం లోపల ఏనుగచ్చి కొన్ని 10,000 సంవత్సరాలు నీళ్ళ లోపల ఉంటే ఆ ఏనుగును కాలును పట్టిండు ఎవరు? మొసలి. వీళ్ళ తత్వం కూడా అటువంటిదే. నీళ్ళ లోపల ఉన్నప్పుడే వీళ్ళ శక్తి పనిచేస్తుంది. భూమి మీదకి వస్తే కుక్క కూడా భయపడవలసి ఉంటుంది, చచ్చిపోతుంది మొసలి. అవునా? ఈ స్వభావం కూడా అటువంటిదే. వీరి ఇంటి లోపల, వీరి స్థానం లోపలనే వీరు పూజింపబడతారు, రాణిస్తారు. వీరు ఇల్లు దాటినా, వీరి స్థానం దాటినా భయపడవలసే ఉంటుంది. మరి మకర రాశి వారికి గృహయోగం ఉందంటారా ఈ సంవత్సరం? గృహాలు 4 నిర్మాణం చేస్తారు ఎవరైనా కానీ. 4 నిర్మాణం చేస్తారు. ధనం అనుకోకుండా వస్తుంటది. లక్షల ధనం వస్తుంటది, కోట్ల ధనం వస్తుంటది. అప్రయత్నంగానే వస్తుంటది. వీళ్ళకి మంచిదే అంటారా అలా రావడం? అలా రావడం వలన మంచిదే. ధనము రావడం అనేది మంచిది. శాస్త్రాన్ని ఉపయోగించడం వలన ఇంకా మంచిది. శాస్త్రాన్ని ఉపయోగించక నా ఇష్టం ఉన్నట్టు నేను ఇల్లు కడతా, నా ఇష్టం ఉన్నట్టు నేను యూజ్ చేసుకుంటా అంటే మాత్రం అది మరణానికి దారితీస్తుంది ఎవరికైనా. అంటే గురుగారు, అలా అనుకోకుండా వచ్చే డబ్బులు అంత మంచివి కూడా కాదంటుంటారు కదా. మంచిగా యూజ్ చేసుకోవాలి అది. ఉదాహరణకు సినీ నటి సావిత్రి ఉన్నది. ఆమెకు చిన్న వయసు లోపల అనంతమైనటువంటి ధనం వచ్చింది. ఆమె పరిస్థితి ఏమైంది? లాస్ట్కి పెద్ద పెద్ద పండితులను ఆసరాగా చేసుకోవాలి. పెద్ద పెద్ద పండితుల సజెషన్ తోటే నడవాల. అంటే సలహాలు తీసుకోవాలి. సలహాలు తీసుకోవడమే కాదు, వాళ్ళు చెప్పిన ప్రకారమే నడవాల. ఇంటి ముంగడికి వెళ్ళి గొర్రెలు పోతున్నాయి, గొర్రెలు కాదవి బర్రెలు అంటే అనాలి, అంతే అంతే. ఇప్పుడు నాయకంటి గారు ఉన్నారు, భూమానందం గారు ఇవి గొర్రెలు కాదు ఇవి బర్రెలు అంటే నేను అంట. నాకంటే వారు సీనియర్ కదా, అనాలా. నాకంటే జూనియర్స్ ఉన్నారు ఎంతోమంది, వాళ్ళతోటి కూడా ఇవి గొర్రెలు కాదు బర్రెలు అంటే వాళ్ళు అనాలా. నేను ధనుసు రాశి కాబట్టి
నేను పూజలు చేసేటువంటి జాగల నేనే చేస్తే బాగుంటుందని నమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు. ధనం వచ్చినప్పుడు ఈ విధంగా పండితుల మీదనే సజెషన్ అనేది నిర్ణయం తీసుకోవాలి. మకర రాశి వారు విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? విదేశీ యోగం ఉన్నది, స్వదేశీ యానం ఉన్నది, ఎక్కడైనా ఉన్నది. విదేశం లోపల కూడా ధనం సంపాదించేటువంటి ఆస్కారం మాత్రం ఉన్నది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు చేస్తారు, ధన విషయం లోపల చేస్తారు, బాగుంటుంది. ప్రేమ వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయి, పెద్దలు కూర్చున్న వివాహాలు కూడా జరుగుతాయి. ఎవరు చేసినా తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు మకర రాశి వారు. 10 మందిలో కూడా నేను మాట్లాడిందే వేదం అని అంటారు. 10 మందిని పట్టించుకోరు. దాని విషయం లోపల ముందు ఫెయిల్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. మరి సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ కళాకారులకు చాలా బాగుంటుంది. డైలాగులు చెప్తే బాగుంటుంది, డబ్బింగ్ చెప్తే బాగుంటుంది. స్వతహా నిర్ణయాలతోటి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశి వారు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి? రాజకీయ రంగం లోపల ఉన్న వాళ్ళు కూడా రాణిస్తారు, చెర రాశి కాబట్టి. రైతులకు ఎలా ఉంటుందండి? రైతులకు కూడా బాగానే ఉంటుంది, చెర రాశి కాబట్టి. ఎలాంటి పంటలు పండిస్తే కలిసి వస్తుందంటారు రైతులు? మరి రైతులు ఏ పంట పండించినా వీళ్ళకి ధనలాభం అధికంగానే వస్తుంది, నష్టం అనేది తక్కువ. పొలం లోపల నష్టం తక్కువనే, ధనం లోపల నష్టం తక్కువనే, వ్యవహారం లోపల నష్టం తక్కువనే, వ్యాపారం లోపల నష్టం కూడా తక్కువనే. పెట్టుబడులు పెట్టచ్చు అంటారా? పెట్టుబడులు కూడా పెట్టచ్చు, వస్తుంటాయి. వీరికి ఏ వ్యాపారం బాగా కలిసి వస్తుంది అంటారు మకర రాశి వారికి? ఏదైనా వ్యాపారం ఉంటుంది కదా, ఫుడ్ బిజినెస్ అని, ఫ్యాన్సీ స్టోర్స్ అని, అలా ఐటీ రంగం లోపల వీళ్ళు రాణించే ఆస్కారం మాత్రం ఉంటుంది. ఐటీ రంగం ఎదిగిపోతారు దిగ్గజంగా, సవాలే లేదు, వెనక్కి చూసుకునేటువంటి ప్రసక్తే లేదు. మరి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎందులో బాగా కలిసి వస్తుంది అంటారు? ఐటీ రంగం లోపల బాగా కలిసి వస్తుంది, ఐటీ రంగం వాళ్ళకి చాలా కలిసి వస్తుంది పరభానవ సంవత్సరంలో. మరి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? ప్రథమ ద్వితీయ లైఫ్ లాంగ్ కూడా బాగానే ఉంటుంది. వీరు దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? శాస్త్ర విషయం లోపల జాగ్రత్తగా ఉండాలి. మరి ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు విష్ణుమూర్తిని అధికంగా పూజించాలి, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. తర్వాత విష్ణుమూర్తిని పూజించడం వల్ల మరణం అనేది దగ్గరికి రాదు. తులసి మాలను విష్ణుమూర్తికి వేయాలి, వెంకటేశ్వర స్వామికి. అంటే మరణగండం ఏమన్నా ఉందా వీళ్ళకి? మరణగండం, మకరము మొసలిని ఎవరు చంపిండ్రు? విష్ణుమూర్తి చంపిండు. తులసి మాలేసిన తర్వాత ఆయన ఎందుకు చంపుతాడు? వీళ్ళ స్థానానికి పోతే వీళ్ళు ఉన్నటువంటి చోటుకి ఎవరు పోయినా కానీ వీళ్ళు మొసల్లాగా పట్టేటువంటి అవకాశమే ఉంటుంది. ఏనుగును మొసలు పట్టింది కదా, మొసలిని ఎవరు చంపిండ్రు? విష్ణుమూర్తి చంపిండు. విష్ణుమూర్తికి తులసి మాల మకర రాశి వాళ్ళు రోజు వేయాలి, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామమ్మ.